తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆ లాకప్ డెత్ కేసు రోజుకో ఊహించని మలుపు తిరుగుతోంది. అసలు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, నిందితుడిగా మారిన ఆ పోలీస్ అధికారి వెనక ఉన్న అసలు కథ ఏంటి? నమస్కారం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అంటే A1 గా ఉన్న సస్పెండెడ్ సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పంపిన ఒక లేఖ ఇప్పుడు పోలీస్ శాఖలోనే కాకుండా న్యాయ వ్యవస్థలోనూ పెను సంచలనంగా మారింది. తాను నిర్దోషినంటూ ఆయన ఏకంగా 18 పేజీల లేఖను నేరుగా న్యాయమూర్తికి రాశారు. ఆ లేఖలో సిట్ అధికారులపై ఆయన చేసిన ఆరోపణలు, వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఆ 18 పేజీల లేఖలో ఏముంది? సిఐ నాగరాజును ఇరికిస్తున్నది ఎవరు? ఈ రోజు నుంచి ప్రారంభమైన సిట్ విచారణలో ఏం జరగబోతోంది? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందో ఒక్కసారి వెనక్కి వెళదాం. సాయి కృష్ణ అనే సామాన్యుడు పోలీస్ కస్టడీలోకి వెళ్లిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించాడు. లాకప్ డెత్ కాస్త పెద్ద ఇష్యూ కావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. కేసు తీవ్రతను బట్టి నిష్పాక్షికంగా విచారణ జరగాలని ప్రభుత్వం సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను రంగంలోకి దించింది. సిట్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయగా అప్పటి వరకు శాంతి భద్రతలను కాపాడాల్సిన సిఐ నాగరాజు పాత్ర ఈ కేసులో ప్రధానంగా ఉన్నట్టు తేలింది. సాక్ష్యాలు, ప్రాథమిక ఆధారాలను బట్టి సిట్ అధికారులు సిఐ నాగరాజుతో పాటు మరో 4గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వెంటనే సిఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. రిమాండ్ లో ఉన్న సిఐ నాగరాజు ఇటీవల వర్చువల్ విచారణలో భాగంగా కోర్టు న్యాయమూర్తితో నేరుగా మాట్లాడారు. తాను చెప్పాల్సింది చాలా ఉందని, జైలు అధికారుల ద్వారా కోర్టుకు లేఖ పంపుతానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన రాసిన 18 పేజీల సుదీర్ఘ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లేఖలో ఏముందంటే, నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. అసలు విషయాలు నాకు తెలియవు అంటూ సిఐ నాగరాజు మొదటి లైన్ లోనే బాంబు పేల్చారు. సిట్ అధికారులు తనను టార్గెట్ చేశారని, బలవంతంగా ఈ కేసును తనపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక పోలీస్ అధికారిగా ఉండి వ్యవస్థలన్నీ తెలిసిన వ్యక్తి స్వయంగా కోర్టుకు అలాంటి లేఖ రాయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ఆ లేఖలో సిఐ నాగరాజు తనకున్న అతిపెద్ద భయాన్ని కోర్టు ముందుంచారు. సిట్ అధికారులు తన కస్టడీకి కోరడం వెనుక పెద్ద వ్యూహం ఉందన్నారు. తనను విచారణ పేరుతో లోపలికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించే అవకాశం ఉందని, అంటే కస్టోడియల్ టార్చర్ లేదా 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా ఒప్పుకోలు రిపోర్ట్లపై సంతకాలు చేయించుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయన కోర్టు ముందు కొన్ని కీలకమైన డిమాండ్లు ఉంచారు. ఒకవేళ సిట్ అధికారులు నన్ను విచారించాల్సి వస్తే ఆ విచారణ అంతా సాధారణ గదిలో కాకుండా ట్రాన్స్పరెన్సీ గ్లాసెస్ అంటే పారదర్శకమైన అద్దాలు ఉన్న గదిలో జరగాలని కోరారు. అలాగే విచారణ సమయంలో తన తరపు న్యాయవాదులను కూడా అనుమతించాలని, తనపై ఎలాంటి శారీరక దాడి జరగకుండా కోర్టు రక్షణ కల్పించాలని ఆయన ఆ 18 పేజీల లేఖలో స్పష్టంగా విన్నవించుకున్నారు. సిఐ నాగరాజు లేఖను పరిశీలించిన కోర్టు మరోవైపు సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఐ నాగరాజును విచారించేందుకు సిట్ అధికారులకు కోర్టు 8 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. అంటే ఇవాల్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చు. అయితే నిందితుడి లేఖను మరియు భయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణను కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. రోజు మొత్తం విచారించడానికి వీల్లేదని, కేవలం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా విచారణ జరుగుతున్న సమయంలో ప్రతి క్షణాన్ని, ప్రతి మాటను ఆడియో మరియు వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు చాలా గట్టిగా ఆదేశించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విచారణ గదిలో సిట్ అధికారులు నాగరాజును ప్రశ్నిస్తున్నారు. చూశారుగా, ఒకవైపు సిట్ అధికారులు నాగరాజు వద్ద నుండి అసలు నిజాలు రాబట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు నాగరాజు మాత్రం తానేం తప్పు చేయలేదని, తన బలవంతంగా ఇరికిస్తున్నారంటూ 18 పేజీల లేఖతో కోర్టును ఆశ్రయించారు. వీడియో, ఆడియో రికార్డింగ్ల మధ్య సాగుతున్న ఈ 8 రోజుల విచారణ ముగిసిన తర్వాత అసలు నివేదికను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. మరి ఈ విచారణలో సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది బయటకొస్తుందా? నాగరాజు రాసిన లేఖతో ఈ కేసు ఎలాంటి కొత్త మలుపు తిరగబోతోంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.